నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము అంబిషన్ ఫర్ న్యూ ప్లేసెస్, కొత్త ప్రదేశముల కొరకు అభిలాష. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 verse 20. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వెన్నని వారు గ్రహింతురనియు. మరి ఇంకా మనం అది కంటిన్యూషన్ చూసినట్లయితే, వాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడినై ఉండి అలాగూ ప్రకటించేతని. పౌలు యొక్క భక్తుడు చెప్తున్నాడు, సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగి ఉంటున్నాడు. అంబిషన్ పిల్లలు, మన యొక్క కోరికలు ఏమన్నాయి? వాట్ ఈస్ యువర్ అంబిషన్ అన్నప్పుడు ఇది అది చెప్తుంటాము. ఈ కోర్స్ చేయాలా, ఈ జాబు, లేకపోతే ఇది సంపాదించాలా, ఇది targets. It's good to have such targets in our lives, but ultimately అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది సువార్త, ప్రభు వారు చెప్పినటువంటిది పిల్లరా. కాబట్టి కొత్త ప్రదేశాల కోసం అభిలాష, మిక్కిలి ఆశ కలిగి ఉండటం అనేటటువంటిది. సువార్తను ఇంకా స్పష్టంగా వినని స్థలాలు, ప్రజలు అవసరాలను చేరుకోవాలనే దేవుడిచ్చినటువంటి ప్రేరణ. ప్రభును నేను 17వ సంవత్సరంలో మరి యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి ఉంటున్నాను. ఆ మారు మనసు అనుభవాన్ని సంపాదించి ఉంటున్నాడు. అప్పటి నుంచి కూడా ముందు నా యొక్క మరి మిత్రులకు, నా యొక్క కుటుంబస్తులకు మరి ఆ రీతిగా పిల్లరా మరి వాళ్ళను ప్రభు మార్గంలో నడిపించాలా, వాళ్ళకు సువార్త చెప్పాలా, సాక్ష్యం చెప్పాలా. ఎంతో దూరము ప్రయాణమై ప్రదేశంలోకి వెళ్ళేటటువంటి వాడను. కాబట్టి పిల్లరా ఈ రీతిగా మరి బిఎస్ అయిన తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యప్రదేశ్లో అక్కడ పిల్లరా మరి మన సౌత్ ఇండియా వారికి నార్త్ ఇండియా ఈజ్ ద మిషన్ ఫీల్డ్. ఆ తర్వాత ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి, మిషన్ ట్రిప్స్ వెళ్ళటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే వెళ్ళి అక్కడ ఆ పరిస్థితులను మరి అక్కడ ఉన్నటువంటి కల్చర్ అర్థం చేసుకోవటానికి మరి ఆ రీతిగా దేవుడు అనేక కొత్త ప్రాంతాలు, కాంబోడియా, ఫిలిప్పీన్స్, చైనాలో అనేక ప్రాంతాల్లో మరి ఈ యొక్క మిషన్ ట్రిప్స్ ద్వారా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి ఇది గుర్తింపు పొందటం కోసం కాదు, కానీ ఏదో మనుషుల యొక్క మెప్పు లేకపోతే ఇది కాదు, కానీ క్రీస్తు యొక్క మిషన్ నెరవేర్చడం కోసం క్రీస్తు ఒక గొప్ప కమిషన్ ఇచ్చింటున్నాడు పిల్లరా. గ్రేట్ కమిషన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమంటున్నాడు. ఇది ప్రేమ, విధేయత, ఉద్దేశంతో నడిచేటటువంటి ఒక అభిలాష, ఒక కోరిక. క్రీస్తు ఇంకా తెలియని చోట్ల కూడా మనము వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాం పిల్లలు. ఇక్కడ రోమ 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు సువార్త ఎలా ముందుకు సాగుతుందో, విశ్వాసులు మరి ఆ యొక్క సుపరిచిత సరిహద్దులను దాటి దేవుని పనిని ఎలా సమర్థించాలో వివరిస్తున్నాడు పిల్లలు. మన యొక్క బౌండరీస్, మన యొక్క సేఫ్ జోన్, కంఫర్ట్ జోన్, దాని నుంచి పిల్లరా మనం బయటికి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఛాలెంజెస్. ఎన్నో ఒత్తిడులు వస్తుంటాయి, ఎంతో పరీక్షలు వస్తుంటాయి, ఎంతో శ్రమ, ఎంతో త్యాగము, ఎంతో సరి చేసుకోవాల్సినటువంటిది, ఆ కొత్త ప్రాంతంకు అడాప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటున్నది. ఇవన్నీ కూడా పిల్లల దేవుడు సహాయం చేస్తాడు. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము దొరుకును అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు పిల్లల.
కాబట్టి ఇక్కడ పౌలు మనస్తత్వం సౌకర్యవంతమైన ప్రాంతాలకు లేదా ఇప్పటికే స్థిరపడిన పనికి పరిమితం కాదు. మనం తెలుసుకోవాల్సిందే దేవుని యొక్క పని పరిచర్యలో పిల్లారా ఇది సుఖంతో సౌకర్యంతో స్వనీతి స్వలాభములు స్వచిత్తములు స్వకార్యములు కాదు, కానీ దేవుని యొక్క పని దేవుని యొక్క మరి మొదట ఆయన యొక్క రాజ్యం కింగ్డమ్ బిల్డర్స్ దేవుని యొక్క రాజ్యంను కట్టాలన్నటువంటి ఆశ ఆయన కలిగి ఉంటే అతను మిషన్ విస్తరణపై దృష్టి సాధించాడు. పిల్లారా మిషన్ విస్తరణపై దృష్టి సారించాడు. కాబట్టి మనం ఇది గమనించాలి పిల్లారా. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మినిస్ట్రీస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మిషన్, ఇది సర్వలోకానికి కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పి అతనికి ఒక నిశ్చయం ఉంది. క్రీస్తు పేరు చెప్పబడని చోట్ల సువార్త ప్రకటించటం సంఘాన్ని సడలింపు నుండి కాపాడుతుంది, దేవుని పరిధిని విస్తరిస్తుంది. పిల్లరా మన సంఘం తరపున కూడా మరి నేను అక్కడ హాంకాంగ్లో ఉన్నప్పుడు ప్రతి సంఘంలో ఒక మిషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది పిల్లలు. దాని ద్వారా ఎవ్రీ ఇయర్ కొన్ని మరి వాటిని పిల్లల నీడీ ప్లేసులను వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. కొన్ని ప్లేసులకు మిషన్ ట్రిప్స్ వేస్తుంటారు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మరి సహాయం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి దీంట్లో 3 భాగములు మరి 3 పాయింట్స్ మనం జాయిన్ చేయనంటున్నాం. ఒకటి విధేయత, స్వార్థం కాదు పిల్లారా. స్వార్థం దాని నుంచి విడుదలై మరి విధేయతతోటి ముందుకు వెళ్ళటం పిల్లారా. అభిలాష, ముందుగా విధేయత ఉండాలి పిల్లలు. ఒక కోరిక కలిగి ఉండాలంటే ముందు మనకు విధేయత, లోబడటం, నీ చిత్తం ప్రభు అని చెప్పటం. పౌలు తనను తాను నిరూపించుకోవటానికి మరి పరిచర్యను వెంబడించటం లేదు, కానీ అతని పిలుపును నెరవేర్చడానికి ప్రయత్నించాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పిలుపు ఉంటుంది. మీ పిలుపుకు తగినట్లుగా లోబడి ఉండు అంటున్నారు. లివ్ వర్ది ఆఫ్ ద కాలింగ్ ఫర్ విచ్ యు ఆర్ కాల్డ్. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రియ యేసు అని చెప్పి పాడుతుంటాం పిల్లరా. హీఈస్ కాలింగ్ అస్, రమ్మంటున్నాడు పిల్లరా. ఆయన యొక్క పని కోత ఎంతో విస్తారంగా ఉంటుంది. అది విధేయతతోటి, స్వార్థంతో కాదు పిల్లలు. రెండవది ధైర్యము, భయము కాదు. మరి ఈ యొక్క దీనిలో పిల్లలు ఎంతో ధైర్యం అవసరము. మరి ప్రకటనలో చూస్తే పిరికివారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పిరికివారు మా లిస్టులో జాబితాలో ముందు ఉన్నటువంటిది పిరికివారు. మన దేవుని కొరకు ధైర్యంగా వెళ్ళటానికి, మరి నిస్వార్థంగా వెళ్ళటానికి, మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటున్నామా? ఇంకా భయంతో, చింత, కలవరంతో ఉంటున్నామా? కొత్త ప్రదేశాలు అంటే అపరిచితంగా లేదా సవాలుగా అనిపించేటటువంటి పిల్లరా దేవుడు మనకు భారం ఇస్తూ ఉండవచ్చు. మరి ఈ దినాన్ని మేము ఆ యొక్క బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ ద్వారా పిల్లరా మన యొక్క విద్యార్థులను కొత్త ప్రాంతాలకు, కొత్త దేశాలకు, స్టడీ అబ్రాడ్ మరి స్టూడెంట్ మిషనరీస్గా వెళ్ళాలంటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి విధేయులమైనప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు గొప్పగా వాడుకోవాలని అంటున్నాడు. అనేక మందిని యవన బిడ్డలను పిల్లలు స్టూడెంట్స్గా వెళ్ళి గొప్ప పరిచర్యలు చేస్తున్నారు. కానీ నిజమైన అభిలాష కష్టమైనప్పుడు వెనక్కి తగ్గదు, విశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఎక్కడ నో టర్నింగ్ బ్యాక్. మరి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. నా యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు పిల్లలు అనేక ఒత్తిళ్ళు వస్తుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి, లోయ అనుభవాలు ఉంటాయి, ఎంతో పిల్లరా అలజడి, ఆందోళనలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయినా సరే పిల్లరా విశ్వాసంతో మనం చదువుకుంటాం కదండి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించవాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉంచున్నటువంటి పందెపు రంగంలో ఎలా పరిగెత్తాలంటే ఓపికతోటి కాపులాగా. కాబట్టి మనం ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. మరి మూడవదిగా చేరుకోవటము, స్వాధీనం కాదు, ఏదో ఆక్యుపై చేయటం కాదు టెరిటరీస్ను. ఈ దినాలలో అంతా కూడా ఆ భూ కబ్జాలు లేకపోతే భూములను ఆక్రమణం చేసుకోవటం ఇది కాదు, కానీ అది కాదు, ఆస్తులను సంపాదించుకోవటం అది కాదు మన యొక్క ముఖ్యము. మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నాం మేము దేవుడి యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి పిల్లరా. చేరుకోవటము, రీచింగ్ ద అన్రీచ్డ్ ప్లేసెస్ పిల్లలు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా అనేక మంది ఆహ్వానిస్తున్నారు రమ్మని చెప్పి పిల్లరా. కాబట్టి వి నీడ్ టు గో, వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. పౌలు లక్ష్యము సువార్త విస్తరణ, వ్యక్తిగత గుర్తింపు కాదు. మరి ఒకరు వేసిన పునాది మీద కట్టడం అనేది తీసుకోవటం లేదా ఇతరుల శ్రమపై జీవించటం కాదు.
అతను దేవుని కోసం కొత్త పనిని నాటాలని కోరుకుంటున్నాడు. కొత్త ప్రాంతాల్లో చర్చ్ ప్లాంటింగ్ పిల్లలు కొత్త ప్రాంతాల్లో మరి యొక్క చర్చెస్ను మరి ఎస్టాబ్లిష్ చేయటం, ఒక కొత్త ప్రాంతం ఎన్నుకొని పిల్లరా ఆ ప్రాంతంలో మరి బైబిల్ స్టడీతో గృహంలో స్టార్ట్ చేయండి. ఏదో చర్చిలు కట్టడం ప్రాముఖ్యం కాదు, కానీ మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి ఒక ఆత్మీయంగా వారికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు జరిగించటం పిల్లరా. కాబట్టి బైబిల్లో మరి ఇతర వాక్యాల్లో కూడా మనం చూసినట్లయితే మరి మత్తయి 28:19-20 చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి వెళ్ళమని చెప్తున్నాడు పిల్లరా. యేసు శిష్యులను సమస్త జనులకు శిష్యులుగా చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. స్వభావంగా పిల్లరా మరి కొత్త ప్రాంతాలలో డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవాంజలిస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిట్రీట్స్ ఇవన్నీ కూడా చేయాలి పిల్లలు. స్థానికంగా మాత్రమే సేవ చేసిన సంఘ సభ్యులు మనము సాంస్కృతిక మిషన్ చేరుకోవటానికి ప్రార్థన, మరి లేకపోతే పిల్లల కరపత్రాలు పంపించటం, మరి ఆత్మీయంగా బలపరిచేటటువంటి అనేక ప్రోగ్రాంలు చేయట్లో దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి 2 కొరింథీ 10:15-16 చూస్తే ఆశ మీ అవతల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలని మేము మీ మూలముగా ఘనపరచబడుతుని నిరీక్షించుతున్నామే కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమైన ఉన్నవని మావైనట్టుగా అతిశయింపఘోరము. టు ప్రీచ్ ద గాస్పల్ ఇన్ ద రీజన్స్ బియాండ్ యూ and not to boast in another man's rule which he made ready for our hand. కాబట్టి పిల్లరా పౌలు దేవుడు సిద్ధం చేసిన ప్రాంతాలలో ప్రకటించటం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఒకరి ప్రాంతాల్లో గర్వపడకుండా పిల్లరా. కాబట్టి కేవలం కార్యక్రమాలకు హాజరు కాకుండా ఒక క్రైస్తవుడు చేరుకొని పరిసరంలో లేదా కొత్త సమూహంలో క్రీస్తును పంచుకోవటం ప్రారంభించాలి. ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన ముందు ఉన్నటువంటి దేవుడు పంపిన ప్రదేశంలో మరి ఏ రీతిగా మనం సువార్తను ప్రకటించుకోవచ్చు. అన్రీచ్డ్ ప్లేసెస్, మనం ఉన్న ప్రాంతమే అది మనల్ని దేవుడు పంపినటువంటి ప్రదేశం అని తెలుసుకొని మరి ముందుకు వెళ్ళాలి పిల్లలు. యెషయా భక్తుడు మరి 6:8 చూస్తే, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని, అంతటా నేను చిత్తగించవు, నేనున్నాను, నన్ను పంపమనగా. కాబట్టి పిల్లల దేవుడు అడిగినప్పుడు యెషయా నన్ను పంపమని చెప్పి సమాధి, హియర్ యామ్ మై లార్డ్ సెండ్ మీ, హీఈస్ అవైలబుల్ పిల్లరా, రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్. దేవుని యొక్క మెసేజ్ తోటి మరి వెళ్ళి పిల్లల ఒక గొప్ప మరి యెషయా భక్తుడు, లేకపోతే యెషయా ఆ గ్రంథంలో ఎన్ని ఆత్మీయ సంగతులు మనకు యెషయా ద్వారా వచ్చి ఉంటుండే ఒక్కళ్ళకి విధేయత వలన పిల్లరా. సరే, కాబట్టి ఈ రీతిగా మనం ముందుకు వెళ్ళటానికి అపోస్తల కార్యం 1:8 కూడా మీరు ఉన్న చోట నుండి భూ సమస్తంలకు కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేద్దరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులై ఉందిరని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ ఒక ప్యాటర్న్, ఒక నమూనా కనపడుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ అవర్ హోమ్ టౌన్, హోమ్ కంట్రీ యెరూషలేము, అక్కడి నుంచి యూదయ, సమరయ, భూమి అంతలకు కూడా అది విస్తరిస్తుంటుంది పిల్లల. ఒక విశ్వాసి తన కార్యాలయంతో మొదలుపెట్టి తర్వాత తన ప్రాంతం, తర్వాత మరి ప్రపంచం మిషన్లకు మిద్దతు ఇస్తున్నాడు పిల్లలు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా ఈనాడు అనేక ప్రాంతాలకు విస్తరించి ఉన్నది. 70 ప్రాంతాల్లో ఉన్నటువంటి 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి యొక్క పరిచర్యలు జరుగుతున్నది. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. ఫలానా మరి వివాహాల కొరకు కానివ్వండి, లేకపోతే పాస్టర్స్ కొత్త ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు దే కాంటాక్ట్ మీ పిల్లల. కాబట్టి మనకు తెలిసినటువంటి పరిచర్యలతో అక్కడ ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం, మరి కొంతమంది వారి యొక్క బిడ్డలు వేరే విదేశాల్లో చదువుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహవాసములతో కనెక్ట్ చేయటం. కాబట్టి ఈ రీతిగా పిల్లల రోమా 15:20 చూస్తే మనం ఇప్పటికే ఉన్న దానితోనే సంతృప్తి చెందుతున్నామా, లేదా కొత్త ప్రాంతాలతో అభిలాష కలిగి ఉంటున్నాం, కొత్త ప్రాంతాలు చేరాలి ఇంకా పిల్లలు. దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్ ఉంటున్నాయి. వాటి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లరా. కాబట్టి ఈరోజు మరి మనల్ని సమర్పించుకొని దేవుని అడుగుదాము. దేవుడు తప్పకుండా ఈ కార్యక్రమంలో మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానం కొరకు వందనాలు. పౌలు భక్తుడు ఏ రీతిగా తండ్రి మరి ప్రభు కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని అభిలాష కలిగి, ఎంతో కోరిక కలిగి, ఆశ కలిగి ఉంటున్నాడు ప్రియులారా.
తండ్రి మీరే సహాయం చేయండి. మేము కూడా ప్రభు అయ్యో గొప్ప దేవ ఒక్కతనంత వల్లే మరి మమ్మల్ని మేము తండ్రి అది పూడ్చిపెట్టి ఉండకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయండి. అనేక ప్రాంతాలకు ప్రభు మరి తండ్రి విద్య రీత్యా ఉద్యోగ రీత్యా ప్రభు దేవా తండ్రి మనల్ని పంపిస్తున్నారు. మీరు పంపిన ప్రదేశం అదే మిషన్ ఫీల్డ్ అని తెలుసుకొని ఆ ప్రాంతంలో మీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండటం, మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. విలుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, వారి ప్రతి అవసరతలు తీర్చండి ప్రభు. మీ యొక్క రాజ్యం కట్టుట్లో బిజీగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన ప్రేమ గల దేవా తండ్రి నమ్మకమైన దేవుడు ప్రభు, మీరే సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థతకు గురై ఉంటున్నారో యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సాటి అయిన సహకారం దయచేయండి ప్రభు. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను బలముగాను నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.